హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగే ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? మళ్ళీ అయితే నాకు మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ బిట్స్ పిలానీ యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోతున్నా. లాస్ట్ 3 days నుంచి ఫుల్ గా రైన్ పడుతుంది కదా, మళ్ళీ ఈ రోజు కూడా పడుతుందని చెప్పి ఫుల్ గా రైన్ కోట్స్ అయితే వేసేసుకుని స్టార్ట్ అయ్యాము. లక్కీగా ఆ రోజు అయితే వర్షం అయితే పడలేదు. 1.5 hour జర్నీ అనమాట మా ఇంటి నుంచి. సో అందుకనే ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా 8:30కి అట్లా అయితే రీచ్ అయిపోయాం. బట్ ఎగ్జామ్ 10కి. ఇంకా మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను. ఇంకా అక్కడ కూర్చొని ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను అనమాట. తర్వాత ఫోన్ లోనే పీపీటీస్ ఓపెన్ చేసి బేసిక్ కాన్సెప్ట్స్ అయితే చూసుకుంటున్నాను. నార్మల్ గా చదివే టైం అయితే ఉండదు కానీ ఇంకా అలా కాన్సెప్ట్స్ అవి చూసుకొని పైన వెళ్ళిపోవటమే. తర్వాత అక్కడ లొకేషన్ అదంతా బాగుంటుంది కదా, అందుకని చెప్పి కొన్ని వీడియోస్ అయితే తీయమన్నాను. అందరూ చూస్తే మళ్ళీ నాకు చాలా షై ఫీల్ అయిపోతాను. మా హస్బెండ్ ఏమో తిడతారు, కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అని అంటావు, మళ్ళీ అందరి ముందు తీస్తే షై ఫీల్ అవుతావు, అది అస్సలు ఉండకూడదు, ముందు అది పోగొట్టేసుకో అంటారు. 11:30కే నేను తీసుకెళ్లిన పుదీనా రైస్ తినేసారంట. నేను వేడిగా ఏమైనా తెచ్చుకుంటానని చెప్పి ఆలు పరోటా తెచ్చుకున్నారు. నేనేమో పుదీనా రైస్ అయితే తినేసాను ఆ రైతాతో. ఎప్పుడు నార్మల్గా చేసుకొని తింటే బాగోదు కానీ అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే కదా, ఏ ఐటమ్ అయినా కొంచెం చేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. బాగుంది కదా అని ఎక్కువ చేసుకుంటే మాత్రం బాగోదు. మా హస్బెండ్ అయితే కాఫీ లవర్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ముందు కాఫీ అయితే తీసేసుకుంటారు. ఈసారి ఎందుకో నాకు కూడా తాగాలనిపించి తీసుకోమని చెప్పాను, తీసుకున్నారు. బట్ నాకేంటంటే బయట కాఫీస్ అస్సలు నచ్చవు, నాకు చేదుగా అనిపిస్తుంది. అందుకని ఎన్ని షుగర్ ప్యాకెట్స్ అయితే వేసేమన్నానో అదేమో మరీ స్వీట్ అయిపోయింది. మళ్ళీ యాజ్ యూజువల్ కొంచెం ఒక 2 sips తాగేసి మా హస్బెండ్ కి అయితే ఇచ్చేసాను, నచ్చలేదని చెప్పి. ఇక నేను మా హస్బెండ్ అయితే చిన్న గేమ్ కండక్ట్ చేసుకున్నాము. నేను ఫస్ట్ అటెంప్ట్ లేయిగానే పడిపోయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది. చాలా డేస్ తర్వాత మా హస్బెండ్ కి టైం కుదురుతుంది, అందుకని చెప్పి ఇంట్లో అందరితో ఫోన్ అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా అక్కడ లొకేషన్స్ అయితే భలే అనిపించాయి, కానీ వీడియోస్ తీయాలంటే నాకే కొంచెం సిగ్గుగా అనిపించింది. ఇంకా 4 o'clockకే ఎగ్జామ్ అవ్వగానే స్టార్ట్ అయిపోయాము. మబ్బు బాగా ఉంది కానీ లక్కీగా వర్షం అయితే మళ్ళీ పడలేదు. ఇంకా అందుకని చెప్పి మౌని దగ్గరికి అయితే వచ్చాము, హాస్టల్ దగ్గరికి. చాలాసేపు వెయిట్ చేసిన మౌని అయితే రాలేదు. యాక్చువల్లీ తనకు తెలీదు మేము కింద ఉన్నామని చెప్పి, అందుకని లేట్ చేసింది. మేమేమో నవ్వుకుంటున్నాము, ఆడవాళ్ళంటే ఇంతే, రెడీ అయ్యి రావాలి ఎక్కడికి వెళ్ళినా అని చెప్తే లేదు, ఈ లోపే వచ్చేసింది. ఇంకా తనని తీసుకొని బయటకైతే వెళ్ళాము. యాక్చువల్లీ సండే నాకు ఎగ్జామ్ లేకుంటే ఇంటికి తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ మళ్ళీ ఎగ్జామ్ కదా, అంత మార్నింగే తను లేవటం ఎందుకని చెప్పి తీసుకుని వెళ్ళలేదు. బయటికి తీసుకెళ్లి ఫుడ్ తినేసి మళ్ళీ హాస్టల్ దగ్గర అయితే డ్రాప్ చేసేసాము. ఇంకా వచ్చేస్తున్నప్పుడు మా హస్బెండ్ ని కార్ నేర్పించొచ్చు కదా అని అడిగితే, ఫస్ట్ ఈ బైక్ నేర్చుకో తర్వాత కార్ నేర్పిస్తానన్నారు. ఇంకా ఫస్ట్ ఎక్కి కొంచెం అలా ట్రయల్స్ వేసిన తర్వాత అంత పర్ఫెక్ట్ గా రాలేదు కానీ పర్లేదు, కొంచెం బాగానే డ్రైవ్ చేశాను అనిపించింది. స్కూటీ అయితే పర్ఫెక్ట్ గా వచ్చు కానీ గేర్ బైక్స్ అయితే కొంచెం కష్టమే. కానీ కార్ ఎలా అయినా నేర్చుకోవాలి ఈసారి ఫిక్స్ అయిపోయా.